మీడియా, ఇప్పుడు మనకున్న మీడియా ఎక్కడో ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు, అది చిన్నపిల్లల మీద అత్యాచారమో అలాంటిది జరిగినప్పుడు అది కొంచెం జరిగిందని చాలా ఎక్కువ చూపిస్తారు సార్, చాలా టైమ్స్ చూపిస్తారు అది ఎక్స్క్లూజివ్గా. అది అలా చూపించడం అనేది సమాజానికి వాళ్ళు అవగాహన ఇచ్చినట్ట లేకపోతే చెడగొట్టినట్ట? అంటే ఖచ్చితంగా చెడగొట్టినట్టే. దాని యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము అండ్ ఆల్ ఎలక్ట్రానిక్ అండ్ ఏని మీడియా ఎవరైనా సమాజాన్ని వాళ్ళు చెడగొట్టారు, అంత సందేహం లేదు. కానీ సమాజాన్ని వాళ్ళు పనిగట్టుకుని కంకణం కట్టుకుని ఉదయమే లేచి ఎలా ఈ సమాజాన్ని చెడగొట్టాలని మాత్రం అనుకోవట్లేదు. చిన్న ఉదాహరణ చెప్తాను. మీలో ఎవరైనా ఒక చిన్న హోమ్ టూర్ చేయండి, మీ ఇల్లుని చూపించండి, రేపు యూట్యూబ్లో పెట్టండి. అదే యూట్యూబ్లో ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ మాటల్ని పెట్టండి, దేనికి ఎక్కువ వ్యూస్ వస్తాయి? సో సమాజంలో జనాలకి సెన్స్ కన్నా నాన్ సెన్స్ ఎక్కువ ఎక్కుతుంది. అది ఎక్కడైనా సహజం అండి. ఐ రిపీట్, సమాజంలో జనాలకి సెన్స్ అంటే మంచి కన్నా నాన్ సెన్స్ అంటే చెత్త ఎక్కువ ఎక్కుతుందండి. మీరు కావాలంటే గమనించండి. నేను మాట్లాడితే మీలో ఉన్న పెద్దవాడికి, అంటే 35 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిన వాళ్ళని, మీరు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. అందులో ఒక మంచి చెప్తారనుకుందాం, ఉదయమే ప్రాణాయామం చెయ్యి, ఉదయమే లేచి నువ్వు యోగా చెయ్యి అని చెప్తారు.